బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు వెళ్లే ముందు తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. విచారణకు 100 సార్లు పిలిచినా హాజరవుతానన్నారు. అరెస్టులకు తాను భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఓవైపు కేసీఆర్ కు అరెస్ట్ రంగం సిద్దమవుతుందన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు వెళ్లే ముందు తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. విచారణకు 100 సార్లు పిలిచినా హాజరవుతానన్నారు. అరెస్టులకు తాను భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఓవైపు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్దమవుతుందన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. 3 సార్లు కాదు, 30 సార్లు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు వెళ్లే ముందు తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. విచారణకు 100 సార్లు పిలిచినా హాజరవుతానన్నారు. అరెస్టులకు తాను భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఫార్ములా ఈ రేస్కు సంబంధించేసి కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతానికైతే ఏసీబీ కార్యాలయం దగ్గరకు చేరుకోవడం జరిగింది. ఏసీబీ కార్యాలయంకి అడ్వకేట్తో పాటు కేటీఆర్ హాజరవడం జరిగింది. దీనికన్నా ముందు తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించేసి ఎలాంటి అవినీతి జరగలేదు, రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. రాజకీయ కుట్రలో భాగంగా ఎన్ని విచారణలు జరిపినా తాను విచారణలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెప్పేసి అందుకోసమనే ఎన్ని విచారణలు పిలిచినా, ఎన్ని ఎంక్వైరీలు ఇచ్చినా వాటన్నిటికీ హాజరవుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కసారి కాదు, 3 సార్లు కాదు, 30 సార్లు పిలిచినా కూడా విచారణలన్నిటికీ హాజరవుతాను, మీ వ్యవహారాన్ని అంతటినీ కూడా ఎండగడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. విచారణల పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా, కేసులు పెట్టినా, అరెస్ట్ చేసి జైలుకు పంపించినా వాటన్నిటికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ వీటిని మాత్రం ఎక్కడా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు కేసులు పెట్టి జైలుకు పంపించినా సరే వీటిని మాత్రం ఎక్కడ ఎండగట్టకుండా ఉండే ప్రసక్తి లేదంటూ కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజల పక్షాన పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు. అవినీతి జరగకుండా కేసులు ఎలా పెడతారు, విచారణలకు ఎలా పిలుస్తారు, విచారణల పేరుతో ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నేను ఎన్ని విచారణలకైనా హాజరవుతాను, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, జైలుకు పంపిస్తారా, పంపించినా పర్వాలేదు, అయినా కూడా ఏదైతే మిమ్మల్ని ప్రశ్నించడం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆపే ప్రసక్తి లేదంటూ కూడా చెప్పడం జరిగింది. హరీష్ రావుతో పాటు కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేయడం జరిగింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించేసి విచారణకు హాజరవుతాను, ఇప్పుడు కాదు మరోసారి పిలిచినా హాజరవుతా అని చెప్పడం జరిగింది. గతంలోనే విచారణ చేశారు, దాదాపు 7 గంటల పాటు విచారించారు, 82 ప్రశ్నలకు పైగా ప్రశ్నించారు, వాటన్నిటికీ సమాధానం చెప్పాము, అయినా కూడా మరోసారి విచారణ అన్నారు. విచారణ చేసి ఏం చేస్తారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి నిధుల బదలాయింపు జరిగింది. బదలాయింపుకు సంబంధించి అన్ని వ్యవహారాలు బయట పెట్టడం జరిగింది. కేవలం కుట్రపూరితంలో భాగంగా మరోసారి కేసులో విచారణ పిలుస్తున్నారని చెప్పేసి ఆ విచారణకు హాజరవుతా అని చెప్పేసి కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈరోజు కొన్ని కీలక పరిణామాలు జరుగుతాయనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే విచారణ చేశారు, దానికి సంబంధించి అన్ని వివరాలు నమోదు చేసుకున్నారు. కానీ ఈరోజు ఎందుకు విచారణ పిలిచారు, ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పేసి పార్టీకి సంబంధించిన వర్గాలనే చర్చించుకుంటున్నాయి. కేటీఆర్ని విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దీంతో పార్టీ కార్యాలయం వద్ద చాలా భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా తెలంగాణ భవన్ గేట్ వద్ద పోలీసులు రోప్ పార్టీని ఏర్పాటు చేసి కేటీఆర్తో పాటు ఎవరు విచారణకు వెళ్లకుండా అక్కడ అడ్డుకోవడం జరిగింది. దీంతో కొద్దిసేపు కేటీఆర్ విచారణకు వెళ్లే సందర్భంగా ఆయన వాహనం బయటకు వెళ్ళిన తర్వాత మొత్తం గేట్లు వేసేసి ఎవరిని బయటికి పోనీయకుండా కూడా పోలీసులు కట్టడి చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏసీబీ కార్యాలయం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ కేటీఆర్ అదేవిధంగా ఆయనతో పాటు ఒక వాహనాన్ని లోపలికి అనుమతిస్తారు. అదేవిధంగా ఆయనతో పాటు ఉన్న అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపలికి అనుమతిస్తారు. ఆ లోపలికి అనుమతించిన తర్వాత ఎన్ని గంటల పాటు ప్రశ్నిస్తారు, ఏ అంశాలపై ప్రశ్నిస్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. గతంలో దాదాపు ఉదయం విచారణకు హాజరైతే సాయంత్రం వరకు దీనికి సంబంధించి ఎక్కువగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే నిధుల బదలాయింపు జరిగింది. దీనికి సంబంధించి ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించలేదనేది ప్రధాన అంశంగా ఉంది. దీంట్లో ఎక్కడ అవినీతి జరగలేదు, కేవలం కొన్ని అంశాలు మాత్రమే ఉన్నాయి. ఆ అంశాలు కూడా గతంలో విచారణ సందర్భంగా తీసుకురావడం జరిగిందని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేవలం రాజకీయ కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రలో భాగంగా అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వారిని పై కేసులు నమోదు చేయాలన్న ఉద్దేశంతోనే వీళ్ళంతా కూడా కేసులు పెడుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఇప్పటికే హరీష్ రావు కానీ అదేవిధంగా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా ఇక్కడ పార్టీ కార్యాలయంలోనే విచారణ సందర్భంగా అక్కడ లోపల ఏం జరుగుతున్నది కనుక ఇక్కడ హరీష్ ఆధ్వర్యంలో మానిటరింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హరీష్ నేతృత్వంలో ఇక్కడ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏసీబీ కార్యాలయంలో దాదాపు అంటే ఇక్కడికి విచారణ కోసం చెప్పేసి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ఆ టీం కేటీఆర్ ని విచారించనుంది. ఉదయం 10 గంటలకు రావాలని చెప్తున్నారు. ఆన్ టైం కేటీఆర్ అయితే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు అడ్వకేట్ అంటే విజిబుల్ డిస్టెన్స్ లో అడ్వకేట్ కూడా ఉంటారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుని ఏసీబీ అధికారులకే ప్రశ్నించే అవకాశం ఉంది. కేటీఆర్ ని విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్ని గంటల పాటు విచారిస్తారు, ఏ అంశాలు అంటే గతంలో కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావిస్తున్న సమయంలోనే ఈ అంశాలు కూడా దృష్టికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే నిధుల బదలాయింపు దానికి సంబంధించి అగ్రిమెంట్స్ ఏమేమి అగ్రిమెంట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయనే దానికి సంబంధించి గతంలో ప్రశ్నించారు. వాటన్నిటి కూడా సమాధానం చెప్పారు. 7 గంటల పాటు గతంలో ప్రశ్నించారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరుగుతుందనేది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. హారిక, అయితే రామ్ నరేష్ కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతుందన్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా స్పందిస్తున్నారు?
ఇక్కడ ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. గతంలోనే విచారణ జరిపారు, మళ్ళీ ఈసారి ఎందుకు విచారణ పిలుస్తున్నారు అనేది కార్యకర్తలు ఇప్పుడు చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. ఈసారి విచారణ చేస్తారన్న ప్రచారం కూడా కొంత జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ రోజు మరోసారి విచారణ చేపట్టి కేటీఆర్ కి సంబంధించిన రికార్డు అంటే ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ఏసీ అధికారులు అడిగే ప్రశ్నలు వాటి కూడా రికార్డు చేసే అవకాశం ఉన్నాయి. గతంలో కేటీఆర్ విచారణ తర్వాత ఏదైతే గ్రీన్ కోట్ సంస్థ ఏదైతే ఉందో గ్రీన్ కోట్ సంస్థకు సంబంధించి విచారణ చేపట్టారు. అంటే గ్రీన్ కోట్ సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించారు. ఆ తర్వాత ఎస్ఈఓ సంస్థ ఏదైతే ఉందో ఎస్ఈఓ సంస్థకు సంబంధించి విచారణ ఎస్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా విచారించడం జరిగింది. అంటే సంబంధించి జమా నిబంధనలు పాటించారా లేదా, నిధులు బదలాయింపు ఏ విధంగా జరిగింది, ఆ నిధులు మీకు వచ్చాయా లేదని చెప్పి జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ అంటే ఎన్ని సంవత్సరాల పాటు ఈ అగ్రిమెంట్ ఏంటి, దీనికి సంబంధించిన నిధుల బదలాయింపు ఎంత చేశారు, దీనికి సంబంధించి ఏదైతే స్పాన్సర్ ఎవరున్నారు వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా గతంలో అడగడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ అంటే గతంలో కేటీఆర్ అదేవిధంగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అదేవిధంగా మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి వీళ్ళని విచారించారు. ఈ విచారణ సందర్భంగా వాళ్ళు కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. ఆ అంశాలను బేస్ చేసుకుని మరోసారి ఏసీబీ అధికారులు అయితే విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ నిధుల బదలాయింపులో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగాయి, కాకుంటే ఇక్కడ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు, అదేవిధంగా ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారనేదే ప్రధాన అంశం. అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే ఈ నిధుల బదలాయింపు జరిగింది. అదేవిధంగా కేబినెట్ అప్రూవల్ లేకుండా ఈ నిధుల బదలాయింపు జరిగింది. ఈ అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిధుల బదలాయింపు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి దానికి సంబంధించి ఇబ్బంది లేదు. కేవలం ఇక్కడ నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఆ నిబంధనలు ఉల్లంఘించారనే అంశాలపైనే ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్ళారు కాబట్టి అక్కడ నుంచే అన్ని వివరాలు వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఏదైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో ఆ కేసుకు ఆధారంగా చేసుకుని ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఈడీ ఈ ముగ్గురిని అంటే కేటీఆర్ని అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని కూడా ప్రశ్నించారు. ఆ తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆ రికార్డ్స్ అన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రెండో దఫా విచారణకైతే పిలవడం జరిగింది. ఈ రెండో దఫా విచారణలో ఏ అంశాలను ఎక్కువగా ఏసీబీ అధికారులు కోట్ చేస్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ని గంటల పాటు ప్రశ్నిస్తారు, ఏ అంశాలను ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించే అవకాశం ఉందనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ కేసుల అంశానికి సంబంధించి కేటీఆర్ మాత్రం చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఉంది. తాము ఎక్కడా తప్పు చేయలేదు, ఇలాంటి కేసులకు భయపడేది లేదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తాము, 100 సార్లు పిలిచినా కూడా విచారణకు వస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి అంటే అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాము, ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు అని చెప్పేసి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇది కొంత రాజకీయ కుట్రకోణంలోనే కేసు నమోదు చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు విచారణ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. దాదాపు గతంలో ఏదైతే విచారణ చేపట్టారో అదేవిధంగా ఈరోజు కూడా విచారణ చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపు సాయంత్రం వరకు విచారణ చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏసీబీ అధికారుల టీం ముగ్గురు ఏసీబీ అధికారుల టీము కేటీఆర్ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. మరికొద్దిసేపట్లో ఈ విచారణ అయితే ప్రారంభం కానుంది. హారిక. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. 3 సార్లు కాదు 30 సార్లు